ఓకే. హాయ్ అందరికి. ఫైనల్లీ స్మాక్ డౌన్ అయితే అయిపోయింది. అండ్ స్మాక్ డౌన్ నాకు ఏం నచ్చలేదు. సో, స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు బోరింగ్ అనిపించింది. లాస్ట్ ఒక 5 నిమిషాలు ఉంది స్మాక్ డౌన్. ఒక 5 నిమిషాలు ఉంది అయిపోతది అనంగా స్టార్ట్ అయింది. రేండీ ఆర్టన్ హీల్ టర్న్. ఫైనల్లీ రేండీ ఆర్టన్ కోడీ రోడ్స్ పైన టర్న్ అయ్యిండు. సో, కాంట్రాక్ట్‌ని సైన్ చేసిండు. కోడీ రోడ్స్ పైన భయంకరంగా అటాక్ చేసిండు మన రేండీ ఆర్టన్. రేండీ ఆర్టన్ కోడీ రోడ్స్‌ని రక్తం వచ్చేలా కొట్టిండు. సో, ఇది ఆనవాయితీగా జరిగిపోతుంది. రస్సెల్ మేనియా 14 నుండి రస్సెల్ మేనియా 42 వరకు ప్రతి రస్సెల్ మేనియాకి ముందు కోడీ రోడ్స్ రక్తం కట్టడం మనం చూస్తూనే ఉన్నాం. రస్సెల్ మేనియా 40లో మన రాక్ చేతుల్లో, అండ్ దాని తర్వాత రాక్ అండ్ జాన్ సీనా చేతుల్లో, అండ్ ఇప్పుడు రేండీ ఆర్టన్ చేతుల్లో. సో, కంటిన్యూగా మన కోడీ రోడ్స్ రక్తం కక్కుతూనే ఉన్నాడు రస్సెల్ మేనియా కంటే ముందు. ఇది ఆనవాయితీగా జరుగుతుందన్నమాట. సో, ఇది వేరే లెవెల్ అనిపించింది. మామూలు కథ కాదు, వేరే లెవెల్ ఉండే. సో, ఈరోజు స్మాక్ డౌన్‌లో ఏమేమి జరిగినాయో అన్ని ఈ వీడియోలో మాట్లాడేద్దాం. స్మాక్ డౌన్ స్టార్టింగ్‌లోనే మన డ్రూ మ్యాకింటైర్ వస్తాడు. మైక్ తీసుకొని క్రౌడ్ మధ్యలో నుండి మాట్లాడుతూ వస్తాడు. ఏమంటాడంటే, నా ఛాంపియన్‌షిప్‌ని దొంగిలించినారు. నా ఛాంపియన్‌షిప్‌ని దొంగిలించి ఆ గోల్డెన్ బాయ్ కోడీ రోడ్స్ చేతుల్లో పెట్టినారని డ్రూ మ్యాకింటైర్ అంటూ ఉంటాడు. సో, నాకు నా ఛాంపియన్‌షిప్ కావాలి. సో, దీన్ని ఫిక్స్ చేయాలి అన్నట్లుగా ఈ టైప్లో డ్రూ మ్యాకింటైర్ మాట్లాడుతూ ఉంటాడు. అండ్ అప్పుడు మన నికోలిస్ వస్తాడు. సో, నికోలిస్ వచ్చి ఏమంటాడంటే, చేయడానికి ఏం లేదు, ఇప్పుడు చేసేది ఏం లేదు, సో నువ్వే నీ చేతులారా చేసుకున్నావు అన్నట్టుగా ఈ టైప్లో నికోలిస్ మాట్లాడతాడు. ఇప్పుడు నీకు రీమ్యాచ్ ఉండదు అన్నట్టుగా మాట్లాడతాడు. అండ్ అప్పుడు డ్రూ ఏమంటాడంటే, అసలు ఇప్పుడు మీరు పొడి ఏమన్నా రాయల్ రమ్మని గెలిచిందా, ఎలిమినేషన్ ఛాంబర్ని గెలిచిందా, సో అవేం గెలవకుండా మీరు ఛాంపియన్షిప్ మ్యాచ్ ఎట్లా బుక్ చేస్తారు, ఆల్రెడీ డీల్ ఉండే కదా మన మధ్యలో, సో మీరు ఎట్లా బుక్ చేస్తారని ఈ టైప్లో అంటారు అన్నమాట డ్రూ మ్యాకింటైర్. సో అది నీ చేతులారా నువ్వు చేసుకున్నావు, ఎవరు చెప్తారు నీకు కోడీ రోడ్స్ పైన అటాక్ చేయమని, సో రాయల్ రంబర్లో ఎందుకు అటాక్ చేసినావు, ఎలిమినేషన్ ఛాంబర్లో ఎందుకు అటాక్ చేసినావు, నీ చేతులారా నువ్వు చేసుకున్నావు, ఇప్పుడు దానికి నేనేం చేయలేను, ఇప్పుడు దీన్ని నేను ఫిక్స్ చేయలేనని మన నికోలిస్ చెప్పేస్తూ ఉంటాడు. అండ్ దాని తర్వాత డ్రూ మ్యాకింటైర్ మాట్లాడతాడు, నాకు తెలియదు ఇప్పుడు నాకు ఫిక్స్ చేయాలి అని. ఆయన అప్పుడు ఇక జేకబ్ ఫాటు వస్తాడు అన్నమాట. సో జేకబ్ ఫాటు వచ్చి ఏమంటాడంటే, ఏంది ఇప్పుడు ఫిక్స్ చేయాలా, ఏం ఫిక్స్ చేసేది, అసలు నేను చెప్పేది ఇప్పుడు నువ్వు ఛాంపియన్షిప్ని గెలిచినావు, అది ఎవరి వల్ల, నా వల్ల గెలిచినావు, నేను లేకుండా నువ్వు ఛాంపియన్షిప్ని గెలిచినోడు కాదు. అండ్ నువ్వెందుకు ఛాంపియన్షిప్ని ఓడిపోయినావు, అది కూడా నా వల్లే. సో నిన్ను ఛాంపియన్ని చేసినాను, అండ్ నేను ఛాంపియన్షిప్ నుండి దూరం చేసినాను, ఇవి రెండు నేనే చేసినాను, నేను అనుకున్నా కాబట్టి చేసినావు, నువ్వు ఛాంపియన్ అవుతావని, అంటే నువ్వేదో గెలిచినావని అనుకుంటున్నావు, కానీ నీ వల్ల కాలేదు, నేను చేసినాను. అండ్ నేను ఫైనల్లీ వద్దనుకున్నాను నువ్వు ఛాంపియన్గా ఉండడం, సో నేను అది చేసి తీరినానని ఈ టైప్లో అంటాడన్నమాట జేకబ్ ఫాటు. నువ్వు ఎవరి లెవెల్లో బ్లేమ్ చేస్తున్నావు, ఈ మనిషిని బ్లేమ్ చేస్తున్నావు, నికోలిస్ని అండ్ కోడీ రోడ్స్ని అండ్ ఇప్పుడున్న ఫ్యాన్స్ అందరినీ నువ్వు బ్లేమ్ చేయాల్సింది వాళ్ళని కాదు, నువ్వు ఓడిపోవడానికి కారణం నేను అని మన జేకబ్ ఫాటు డైరెక్ట్గా చెప్పేస్తాడు డ్రూ మ్యాకింటైర్కి. అండ్ ఇక డ్రూ మ్యాకింటైర్కి పిచ్చి కోపం వస్తుంది. ఆ కోపంలో ఏమంటాడంటే, నేను వెళ్ళిపోతున్నాను, ఈ డబ్ల్యూడబ్ల్యూఈ స్మాక్ డౌన్ నుండి వెళ్ళిపోతున్నాను, క్విట్ అవుతున్నాను అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇక్కడ వీళ్ళ మధ్య సెగ్మెంట్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ బ్రాడ్ సిక్స్ వర్సెస్ ఎంఎఫ్టీ మధ్యలో ఒక ట్యాగ్ మ్యాచ్ జరిగింది. అంటే ఈ మ్యాచ్ కంటే ముందు మన సోలో సికోవా చెప్తాడు అన్నమాట బ్యాక్ స్టేజ్లో, మన తామాటోంగకి లాతర్ని జాగ్రత్తగా చూసుకొని, అండ్ అప్పుడు ఇక చెప్పి అక్కడ వచ్చేస్తారు. అండ్ అప్పుడు షిచ్కే నాకామురా తామాటోంగ దగ్గరికి వెళ్తాడు. సో తామాటోంగ దగ్గరికి వెళ్ళి అంటే స్ప్లిట్ చేద్దామన్నట్టుగా చూస్తాడనమాట, నువ్వు ఎప్పుడు నా మనిషిగా మారుతావు అన్నట్టుగా షిచ్కే నాకామురా తామాటోంగ అని అంటాడు. అండ్ అప్పుడు మళ్ళీ మన సోలో సికోవా అక్కడికి వెళ్ళి, సో నువ్వు నా ఫ్యామిలీకి దూరంగా ఉంటే మంచిగా ఉంటుంది, లేదంటే నీ పని అయిపోతుందని సోలో సికోవా వార్నింగ్ ఇచ్చేస్తాడు. అండ్ ఇక్కడ వీళ్ళ మధ్య ఈ సెగ్మెంట్ అయిపోతుంది. సో మనకి నెక్స్ట్ ఎంఎఫ్టీ వర్సెస్ సోలో సికోవా అండ్ తామాటోంగ వర్సెస్ అంకుల్ హౌడీ ఎరిక్ రావన్ మధ్య ఒక ట్యాగ్ మ్యాచ్ అయితే జరిగింది. సో ఈ మ్యాచ్లో అంటే డిస్ట్రాక్షన్స్ జరుగుతాయి. సో వాళ్ళందరూ అక్కడ ఉంటారు, వైడ్ సిక్స్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఎంఎఫ్టీ టీమ్ మెంబర్స్ అందరూ రింగ్ పక్కనే ఉంటారు. సో డిస్ట్రాక్ట్ చేసుకుంటారు. సో దీని అడ్వాంటేజ్ తీసుకొని వైడ్ సిక్స్ ఈ మ్యాచ్లో విన్ అవుతారు. అంటే ఎండింగ్లో నిక్కీ క్రాస్ ఆ లాకర్ని తీసుకుంటుంది అనమాట. సో దానివల్ల సోలో సికోవా డిస్ట్రాక్ట్ అయిపోతాడు. సో అంకుల్ హౌడీ దాన్ని అదునుగా చూసుకొని అంటే సిస్టర్ అబిగైల్ కనెక్ట్ చేసి మ్యాచ్లో విన్ అవుతాడు. అండ్ మ్యాచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ నిక్కీ క్రాస్ లాంతర్ని మన అంకుల్ హౌడీకి ఇస్తుంది. సో అప్పుడు మళ్ళీ తామాటోంగ వచ్చి ఆ లాంతర్ని తీసుకుంటాడు. సో తీసుకొని బ్యాక్ స్టేజ్ వెళ్ళిపోతారు. ఇక్కడ ఈ మ్యాచ్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ లిచిన్ వర్సెస్ జేడి కార్గిల్ మధ్య ఒక సింగిల్స్ మ్యాచ్ అయితే జరిగింది.
సో ఈ మ్యాచ్లో జేడి కార్గిల్ విన్ అవుతుంది. అండ్ దాని తర్వాత జేడి కార్గిల్ చెప్తుంది అనమాట. సో ఇంతే సింపుల్. సో రెసల్మేనియా 42లో కూడా ఈ విధంగానే జరుగుతుంది. సో అందరు ఎందుకో రియా రిప్లీ అంటే చాలా భయపడుతున్నారు, కానీ నేను భయపడను అని ఈ టైప్లో జేడి కార్గిల్ చెప్తూ ఉంటుంది. అండ్ దాని తర్వాత రియా రిప్లీ అంటుంది. సో రియా రిప్లీ వచ్చి ఏమంటుంది అంటే ఇక రింగ్లోకి వస్తుంది. రింగ్లోకి రాగానే ఇక జేడి కార్గిల్ బయటకు వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు ఏమో అన్నావు కదా, సరే దా చూసుకుందాం అన్నట్టుగా రియా రిప్లీ అంటది. సో మన జేడి కార్గిల్ రాదన్నమాట. సో అప్పుడు రియా రిప్లీ కొంచెం జేడి కార్గిల్ని తిడుతుంది. సో ఇక్కడ వీళ్ళ మధ్య సెగ్మెంట్ అనేది అయిపోతుంది. అండ్ నెక్స్ట్ సామీ జైన్ అండ్ కోడీ రోడ్స్ మధ్య ఒక చిన్న టాక్ చూపిస్తారు. ప్రతి వారం చూపిస్తున్నారు ఇది. సో చూడాలి మరి సామీ జైన్ ఏమైనా హీల్ టర్న్ చేస్తాడా. సో మన ఇద్దరం ఫ్రెండ్స్, మన ఇద్దరి మధ్యలో ఇటువంటిది ఏం ఉండదు. బట్ మనం ఆలోచించాల్సింది రేండి ఆటన్ గురించి కానీ సామీ జైన్ కోడీ రోడ్స్కి చెప్తాడు. సో అప్పుడు కోడీ రోడ్స్ ఏమంటాడంటే, నువ్వు ఆలోచించాల్సింది నా గురించో రేండి ఆటన్ గురించో కాదు, నువ్వు ఆలోచించాల్సింది దీని గురించి, ఛాంపియన్షిప్ గురించి అన్నట్టుగా కోడీ రోడ్స్ చెప్తాడన్నమాట. సో సామీ జైన్ కూడా హింటర్న్ చేయొచ్చు. క్యారెక్టర్లో చేంజెస్ అనేవి కనిపిస్తున్నాయి. అండ్ నెక్స్ట్ షార్లెట్ ఫ్లేర్ అండ్ అలెక్సా బ్లిస్ రింగ్లోకి వస్తారన్నమాట మ్యాచ్ కోసం. అండ్ వీళ్ళు వచ్చిన వెంటనే మనకి బెల్లా ట్విన్స్ వస్తారు. సో నికీ బెల్లా అండ్ బ్రీ బెల్లా వస్తారన్నమాట. సో వచ్చి స్మాక్ డౌన్కి వెల్కమ్ చెప్తారు. అండ్ దాని తర్వాత మేము ఇక్కడికి వచ్చింది ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్ కోసం, ఉమెన్స్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్ కోసం. మీరు ఇప్పుడు మ్యాచ్లో ఫైట్ చేయండి, ఎవరు గెలుస్తారో వాళ్ళతో మేము ఫైట్ చేస్తాం అన్నట్టుగా వాళ్ళు చెప్తారు. అండ్ ఈ మ్యాచ్ని లైవ్లో అక్కడ కూర్చొని చూస్తారనమాట. అండ్ దాని తర్వాత నయా జాక్స్, లాష్ లెజెండ్ ఇద్దరు వచ్చేస్తారు. అఫీషియల్గా మ్యాచ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో ఈ మ్యాచ్లో రిజల్ట్ అనేది రాదు, ఎందుకంటే ఈ మ్యాచ్ మధ్యలో సో మన నయా జాక్స్ నికీ బెల్లాని ఇన్వాల్వ్ చేస్తుంది. సో ఇట్లా లాగేస్తుంది అన్నమాట. అప్పుడు షార్లెట్ ఫ్లేర్ అనుకోకుండా మన నికీ బెల్లాని కాలుతో దన్నేస్తుంది. అది అనుకోకుండా జరుగుతుంది యాక్సిడెంటల్గా. అండ్ దాని తర్వాత బ్రీ బెల్లా పైన కూడా నయా జాక్స్ అటాక్ చేసేస్తుంది. సో మ్యాచ్ కంటిన్యూ అవుతుంది. సో కంటిన్యూ అయ్యేటప్పుడు మళ్ళీ బ్రీ బెల్లా వచ్చి రింగ్లోకి వచ్చి అటాక్ చేస్తుంది అన్నమాట నయా జాక్స్ పైన వాళ్ళ పైన. సో అందుకనే మ్యాచ్ డిస్క్వాలిఫై అయిపోతుంది. మ్యాచ్ అయిపోయిన తర్వాత ఇక మన అలెక్సా బ్లిస్, షార్లెట్ ఫ్లేర్ కొంచెం కోపం చూపిస్తారు, నువ్వు వెళ్ళికి వచ్చినావు అన్నట్టుగా. సో అదే నువ్వు చూసుకుని నయా జాక్స్, లాష్ లెజెండ్ ఇద్దరు కలిసి వాళ్ళందరినీ కుమ్మేస్తారు. అండ్ నికీ బెల్లా కూడా వస్తుంది, నికీ బెల్లాని కూడా కుమ్మేస్తారు. అండ్ దాని తర్వాత నెక్స్ట్ వీక్ కోసం మ్యాచ్ సెట్ అవుతుంది. మన నయా జాక్స్ అండ్ లాష్ లెజెండ్ వర్సెస్ నికీ బెల్లా అండ్ బ్రీ బెల్లా మధ్యలో ఉమెన్స్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్ మ్యాచ్. అండ్ నెక్స్ట్ లాస్ గార్జా వర్సెస్ డేమియన్ ప్రీస్ట్ అండ్ ఆర్ట్రూత్ మధ్య ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్ అయితే జరిగింది. సో ఈ మ్యాచ్ బాగానే ఉంది. అండ్ ఈ మ్యాచ్లో విన్ అయింది గౌరవ్ కాదు, డేమియన్ ప్రీస్ట్ అండ్ ఆర్ట్రూత్. అండ్ నెక్స్ట్ మనకి మిస్ టీవీ జరిగింది. సో ఈ మిస్ టీవీలో మన జెల్లీ రోల్ అయితే స్పెషల్ గెస్ట్గా వస్తాడు అనమాట. సో స్పెషల్ గెస్ట్గా వస్తాడు. సో వచ్చాక చైర్లో కూర్చుంటారు. సో మిస్ ఏమంటాడంటే, సో నువ్వు నాతో కలవాలి, సో మన ఇద్దరం ఒకటిగా ఉండి ఫైట్ చేయాలన్నట్టుగా, నువ్వు నా టీమ్గా మారాలన్నట్టుగా ఈ టైప్లో అంటాడు మనం చేస్తూ. సో మనకి హిస్టరీ కూడా ఉంది. సో మనం ఒకప్పుడు సమ్మర్ స్లామ్లో కలిసినాం, అప్పుడు మనం హెల్ప్ చేసుకున్నాం. సో ఇప్పుడు కూడా మనం కలిస్తే బాగుంటుంది అన్నట్టుగా ఈ టైప్లో అంటాడు. నేను నీకు మెంటర్ చేస్తాను, అంటే నేను నీకు ముందుకు నడిపిస్తాను, నేను లాకర్ రూమ్ లీడర్ని అని ఈ టైప్లో అంటాడు. అండ్ అప్పుడు జెల్లీ రోల్ దానికి యాక్సెప్ట్ చేయడం, నువ్వు లాకర్ రూమ్ లీడర్వి కాదు, నువ్వు ఒక లాకర్ రూమ్ లూజర్వి అన్నట్టుగా తిడతాడు మన మిస్కి, మన జెల్లీ రోల్. అండ్ దాని తర్వాత కిట్ విల్సన్ వస్తాడు. కిట్ విల్సన్ వచ్చి కూడా సేమ్ ఇదే మాటలు అన్నాడు అన్నమాట, తిడతాడు జెల్లీ రోల్ని. సో ఇక వీళ్ళ మధ్యలో హీట్ అనేది స్టార్ట్ అయిపోతుంది. జెల్లీ రోల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు కిట్ విల్సన్ని, అండ్ కిట్ విల్సన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు మన జెల్లీ రోల్ని. సో దాని తర్వాత మన జెల్లీ రోల్ ఇక అటాక్ చేద్దామన్నట్టుగా చూస్తాడు కిట్ విల్సన్ పైన. బట్ అది యాక్సిడెంటల్గా మిస్కి తగులుతుంది, మిస్ కింద పడిపోతాడు. సో దాని తర్వాత కిట్ విల్సన్ రింగ్ బయటకి వెళ్ళిపోయి మిస్ని డ్రాగ్ చేసుకుంటూ రింగ్ బయటకి తీసుకెళ్తాడు. సో ఇక్కడే వీళ్ళ మధ్య సెగ్మెంట్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ టిఫినీ స్ట్రాటన్ వర్సెస్ పియానా జేమ్స్ మధ్యలో ఒక సింగిల్స్ మ్యాచ్ అయితే జరిగింది. సో ఈ మ్యాచ్లో పియానా జేమ్స్కి హెల్ప్ చేయడానికి జూలియా అక్కడ ఉంటుంది. అండ్ మ్యాచ్ మధ్యలో చెల్సీ గ్రీన్, ఆల్బా ఫైర్ కూడా వస్తారు. సో వాళ్ళు డిస్ట్రాక్ట్ చేస్తారు. అయినా సరే ఈ మ్యాచ్లో విన్ అయింది టిఫినీ స్ట్రాటన్. అండ్ నెక్స్ట్ జేకబ్ ఫాటో వర్సెస్ ట్రిక్ విలియమ్స్ మధ్య ఒక సింగిల్స్ మ్యాచ్ అయితే జరిగింది. సో ఈ మ్యాచ్లో ఏమవుతుందంటే, మ్యాచ్ మధ్యలో మళ్ళీ మనకి డ్రూ మ్యాకింటైర్ వస్తాడు. సో డ్రూ మ్యాకింటైర్ వచ్చి జేకబ్ ఫాటో పైన అటాక్ చేస్తాడు. రెఫరీ చూడకముందు అటాక్ చేసేస్తాడు మన జేకబ్ ఫాటో పైన. అండ్ దాని తర్వాత రింగ్లో పడేస్తాడు. సో దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని ఈ మ్యాచ్లో ట్రిక్ విలియమ్స్ విన్ అవుతాడు. మ్యాచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ డ్రూ మ్యాకింటైర్ రింగ్లోకి వచ్చి జేకబ్ ఫాటోకి ఒక సాలిడ్ క్లేమోర్ కొడతాడు. సో ఇక్కడ వీళ్ళ మధ్య బ్రాల్ అనేది ఎండ్ అయిపోతుంది. సో ఇప్పుడు డ్రూ మ్యాకింటైర్ని
అలా ఎందుకు చూపిస్తున్నారో అర్థం కావట్లేదు. సో దాని తర్వాత ఇక మనకి మెయిన్ ఈవెంట్ కాంట్రాక్ట్ సైనింగ్. నికాలస్ రింగ్లో ఉంటాడు, రింగ్ మధ్యలో ఉంది. సో డ్రూ మ్యాకింటైర్ నువ్వు మళ్ళీ తిరిగి వచ్చేసినావు, నాకు హ్యాపీగా ఉంది. నెక్స్ట్ వీక్ నాకు మ్యాచ్ ఉంది జేకబ్ ఫాటూతో. సో నెక్స్ట్ వీక్ స్మాక్ డౌన్లో డ్రూ మ్యాకింటైర్ వర్సెస్ జేకబ్ ఫాటూ మధ్యలో మ్యాచ్ జరగబోతుంది. సో మనకి ఇది రెసల్ మేనియాలో అనుకున్నాం, బట్ నెక్స్ట్ స్మాక్ డౌన్లోనే జరగబోతుంది. సో జరుగుతుందా జరగదా అంటే బ్రాల్ జరిగి ఏదైనా మ్యాచ్ క్యాన్సిల్ అవుతుందా అనేది చూడాలి నెక్స్ట్ స్మాక్ డౌన్లో. సో దాని తర్వాత మన రేండీ ఆర్టన్ని వెల్కమ్ చేస్తాడు నికాలస్. రేండీ ఆర్టన్ వస్తాడు, ఫ్యాన్స్ ఫుల్ సపోర్ట్ చేస్తారు రేండీ ఆర్టన్కి. అండ్ దాని తర్వాత కోడీ రోడ్స్ని ఇన్వైట్ చేస్తాడు, కోడీ రోడ్స్ కూడా వస్తారు. అండ్ కోడీ రోడ్స్కి కూడా ఫ్యాన్స్ బాగానే సపోర్ట్ చేస్తారు. అండ్ మన వో అని అంటాడు కదా మన కోడీ రోడ్స్, అదే టైంలో మన రేండీ ఆర్టన్ కూడా అంటాడు అన్నమాట కోడీ రోడ్స్తో కలిసి వో అని. సో థీమ్ సాంగ్స్ అన్నీ అయిపోతే కోడీ రోడ్స్ అండ్ రేండీ ఆర్టన్ ఇద్దరు చైర్లో కూర్చుంటారు. కోడీ రోడ్స్ చెప్తారన్నమాట దేని గురించి మాట్లాడుకోవాలో. సో అందరికీ బాగా తెలిసి ఇక్కడ ఏం జరుగుతుందో. సో నేను ఈ డబ్ల్యూడబ్ల్యూలో మొదటిగా అడుగు పెట్టినప్పుడు రేండీ ఆర్టన్తోనే ఫైట్ చేస్తాను అండ్ మాకు చాలా హిస్టరీ ఉంది. సో రేండీ ఆర్టన్ నాకు ఒక మెంటర్లో ఉండే. సో అని ఈ టైప్లో మాట్లాడుతూ ఉంటాడు అనమాట పాస్ట్ గురించి. సో దాని గురించి మాట్లాడి కోడీ సైన్ చేసేస్తాడు. అండ్ దాని తర్వాత రేండీ సైన్ చేయాలి. రేండీ సైన్ చేయడానికి ఆ పెన్ను తీసుకుంటాడు, బట్ సైన్ చేయడు అనమాట. లేచి నిల్చొని ఆ రెసల్ మేనియా సైన్ని చూపిస్తాడు, ఆ ఛాంపియన్షిప్ని చూపిస్తాడు. నాకు అది కావాలి, నాకు ఆ ఛాంపియన్షిప్ కావాలి అన్నట్టుగా రేండీ ఆర్టన్ చెప్తూ ఉంటాడు అన్నమాట. సో దాని తర్వాత కోడీ రోడ్స్ ఏం చేస్తాడంటే మోటివేట్ చేస్తాడన్నమాట రేండీ ఆర్టన్ని. అంటే నువ్వు ఏంది అంటే కాంట్రాక్ట్ సైన్ చేయించడానికి రేండీ ఆర్టన్ ఎవరో రేండీ ఆర్టన్కి గుర్తు చేస్తాడు. అంటే నువ్వెవరో మర్చిపోతున్నావు రేండీ ఆర్టన్. అంటే నాకు ఇప్పుడు కావాల్సింది 2007 రేండీ ఆర్టన్, ఒక లెజెండ్ కిల్లర్ కావాలి. సో ఇప్పుడు నాకు ఆ రేండీ ఆర్టన్ కావాలి, నీకు మ్యాచ్లో ఫైట్ చేయాలి అంటే. అండ్ నువ్వు ఎవరో నీకు తెలియట్లేదు, నువ్వు మర్చిపోయినావు. నాకు ఆ రేండీ ఆర్టన్ కావాలి. నీ దగ్గర ఉండేది కదా గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ 3 letters RKO, ఆ లెజెండ్ కిల్లర్ రేండీ ఆర్టన్ కావాలి అని కోడీ రోడ్స్ రేండీ ఆర్టన్కి మోటివేట్ చేస్తాడు ఆ సైన్ చేయించడానికి. అండ్ ఇప్పుడు ఏం జరిగినా సరే అంటే రెసల్ మేనియాలో ఏం జరిగినా సరే నువ్వు నా మెంటర్వే. సో ఇప్పుడు నేను నీకు ఎప్పుడు బాగానే ఉంటాను, మనం బ్రదర్స్లో అంటే సొంత బ్రదర్స్ కాకపోయినా సరే అంతకంటే ఎక్కువగా అన్నట్టుగా ఈ టైంలో కోడీ రోడ్స్ రేండీ ఆర్టన్కి చెప్పాడు. అండ్ దాని తర్వాత రేండీ ఆర్టన్ ఇక సైన్ చేసేస్తాడు. సైన్ చేసి చేయగలుగుతాడు, కోడీ రోడ్స్తో హాగ్ తీసుకుంటాడు. హాగ్ తీసుకున్న వెంటనే ఆ టేబుల్కి వేసి తలకాయను కొడతాడు కోడీ రోడ్స్ది రేండీ ఆర్టన్. ఆ షర్ట్ మొత్తం చింపేస్తాడు, అండ్ లోపల కూడా కొడతాడు, రింగ్ బయట పడేస్తాడు. ఆ స్టీల్ స్టెప్స్ తీసుకొని కోడీ రోడ్స్ ఫేస్ పైన పోతాడు అన్నమాట. కోడీ రోడ్స్కి బ్లడ్ వస్తుంది, అయినా సరే రేండీ ఆర్టన్ ఊరుకోడు, కోడీ రోడ్స్ పైన అటాక్ చేస్తూనే ఉంటాడు. అండ్ దాని తర్వాత కోడీ రోడ్స్ని అనౌన్సర్ టేబుల్ పక్కకి స్టీల్ స్టెప్స్ నిలబెడతాడు, దానిపైన పడుకోబెడతాడు మన కోడీ రోడ్స్ని రేండీ ఆర్టన్. అండ్ దాని తర్వాత నికాలస్ వస్తాడు. నికాలస్ వచ్చి రేండీని ఆపడానికి చూస్తాడు, బట్ రేండీ ఆర్టన్ నింపించుకోడు. నికాలస్ని కూడా నూకేస్తాడు, కింద పడిపోతాడు నికాలస్. అండ్ దాని తర్వాత జెల్లీ రోల్ వస్తాడు, జెల్లీ రోల్ని కూడా నూకేస్తాడు. అండ్ దాని తర్వాత ఇక రేండీ ఆర్టన్ ఇక బయటకు వెళ్ళిపోతాడు, అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. సో ఇక దాని తర్వాత నికాలస్ వాళ్ళందరూ కలిసి అంటే మెడికల్ టీమ్ని తీసుకురమ్మన్నట్టుగా అంటారు. అండ్ మళ్ళీ రేండీ ఆర్టన్ చైర్ తీసుకొని వచ్చి కోడీ రోడ్స్ పైన అటాక్ చేస్తాడు. సో దాని తర్వాత ఇక రేండీ ఆర్టన్ ఆ చైర్ తీసుకొని రింగ్లోకి వెళ్తాడు. రింగ్లోకి వెళ్ళి ఆ చైర్ని సెట్ చేసి దానిపైన కూర్చుంటాడు. ఆ ఛాంపియన్షిప్ని తన పైన పెట్టుకుంటాడు. #15 ఈజ్ లోడింగ్, ఫైనల్లీ రేండీ ఆర్టన్ ఈజ్ హీల్డన్. అండ్ 2007 రేండీ ఆర్టన్ కావాలి అంటాడు. అండ్ వచ్చేసిండు. సో అంటాడు కదా ఒక డైలాగ్ ఉంటుంది, నాకు లియో కావాలని. సో వచ్చేసిండు అసలైన లియో, అసలైన లెజెండ్ కిల్లర్ వైపర్ రేండీ ఆర్టన్. సో చూడాలి మరి తన మెదడులోని మాటలని ఫైనల్లీ రేండీ ఆర్టన్ విన్నాడు, ఫైనల్లీ కోడీ పైన టర్న్ అయ్యిండు. సో చూద్దాం మరి ఏ విధంగా ఉంటుందో నెక్స్ట్ స్మాక్ డౌన్లో. సో మీకు ఎట్లా అనిపించింది ఈ స్మాక్ డౌన్ ఎండింగ్ ఎట్లా అనిపించిందో కింద కామెంట్లో మెన్షన్ చేయండి.